Zabardast Khatarnak Comedy Show. So let's welcome Bullet Bhaskar and team. చెల్లి అక్క పెళ్లికి ముందు లవ్ చేయడం బెస్టా పెళ్లి తర్వాత లవ్ చేయడం బెస్టా? పెళ్లి తర్వాతనే లవ్ చేయడం బెస్ట్ అక్క. ఎందుకే? పెళ్లికి ముందంటే మన ముఖాలకి ఎవడ పడడు, అదే పెళ్లి అయిన తర్వాత అంటే ఊసుకొని ఉంటాడు. చెల్లి నేను కూడా రష్మిలో అవ్వాలంటే నేను ఏం చేయాలి? 40 సంవత్సరాలు ఆగాలక్క. సరేలే గాని నాన్న వస్తున్నాడు, పిలువు. నమస్కారం సార్. నమస్కారం మేడం. వీళ్ళిద్దరు నా కూతుర్లు. దీని పేరు లాస్య, దీని పేరు అమావాస్య. అమ్మ అమావాస్య, ఒక గంటలో నీ పెళ్లి చూపులు. ఈ చీర కట్టుకొని రెడీ అయిపో. మామా ఏ హూ ఆర్ యు? అల్లుడు. నా కూతుర్ని పిలుస్తా. సరే పిలవండి. జాబిల్లి మరువల్లి. ఇగో బాబు, ఒక తండ్రిలా చెప్పకూడదు గానీ నా కూతుర్ని రాణిలా చూసుకున్నా. చెలికత్తెల్లా కూడా లేరు, వీళ్ళు రాణులా. కట్నం ఏమన్నా తీసుకుంటావా? కట్నం తీసుకునేవాడిని గాడిద అంటారు. నువ్వు కట్నం తీసుకోపోయినా గాడిదలాగే ఉన్నావు. అమ్మాయికి పప్పు వండడం వచ్చా? రాదు బాబు, ఆర్డర్ పెట్టుద్ది. బిర్యానీ వండడం? లేదు బాబు, ఆర్డర్ పెట్టుద్ది. కాపురమైనా చేస్తుందా లేకపోతే అది కూడా ఆర్డర్ పెడతా? నీ వల్ల కాకపోతే ఆర్డర్ పెట్టుద్ది. అమ్మాయి నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ బాబు. ఒక గంటలో ముహూర్తం ఉందంట, చేసుకుందావా? గంట తర్వాత వస్తా, రెడీ అవ్వు. నాన్న ఆ అబ్బాయి నాకు నచ్చాడు. అక్కకు పోయే సంబంధం నువ్వు చేసుకుంటా అంటావా? నాన్న నాకు వాడు నచ్చాడు. వాడి నుంచి పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతా. సరే సావు, ఎంతవరకు చేస్తా చూస్తా. ఇది సమాజం ఒప్పుకోదు, అక్కే చేసుకోవాలి. వాళ్ళే తప్పుకునేది, నాకు కావాలి వాడు. అల్లుడు గారు వచ్చేసారు అప్పుడే. వచ్చాం సరే పెళ్లి చేసుకుందారమ్మా. అల్లుడు గారు, ఒక అరగంట క్రితం మీ ఇద్దరు జాతకాలు చూసా, అస్సలు కలవలేదు. నువ్వు ఈ అమ్మాయిని చేసుకో అల్లుడు. దానికంటే కొంచెం బెటరే. అవునా? నా అర్జెంట్ తాలిగట్ట. ఇవన్నీ మేము లేనప్పుడు చిలిపి పదా. నా క్లాస్మేట్. హాయ్ బాజీ, హౌ ఆర్ యు? చేయి తీసి మాట్లాడే. చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తినేవాళ్ళం, ఒకే క్లాసు. అయ్యో అవునా? ఏ బాజీ, ఈ అమ్మాయి ఎవరు? నా వైఫ్ రా. ఛీ, నేనదే అన్నాను. నన్ను పెళ్లికి పిలవలేదు నువ్వు. ఆషాఢ మాసం వస్తుందని తొందరగా చేసుకున్నాను రా. సరే కానీ మీరు చేతులు వేసుకోకుండా మాట్లాడవచ్చు కదా. కాళ్ళు వేసుకోమంటారా? అన్ని అలవాటు నిజంగా. నేను స్నానం చేసి వస్తా, బయటికి వెళ్దాం. ఓకే సరే. హలో, కొంచెం కూల్ వాటర్ తీసుకురావా? ఒకసారి లేవే చైర్ పై నుంచి. రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏంటే నీకు మర్యాద ఉండేది? నా మొగుడు దగ్గరకు వచ్చి నేను అప్పట్లో ఇలా ఉండేదాన్ని నాకే చెప్తున్నావా? ఆయన నన్ను పెళ్లి చేసుకున్నా, నిన్ను పెళ్లి చేసుకున్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలు కొడతా. నువ్వే నా పళ్ళు రాలంటే నేనే నీ పళ్ళు రాలగొడతా. సాంప్రదాయని శుద్ధ పూసని ఇద్దరిని రా. ఏమండి? ఒకసారి పెట్టుకో. ఏమండి? ఏమైంది? మన మంగళసూత్రాన్ని లాగేసుకుంటుందండి. నీకు నా పిల్లం తాలి కావాలా? అందుకే నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదు. అవుట్. నో ఫ్రెండ్షిప్. అడబోయి కూసపో. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. మీకు ఏదైనా సరే నేనే, మీకు ఫ్రెండ్ అయినా నేనే, లవర్ అయినా నేనే, మొగుడైనా నేనే, పిల్లమైనా నేనే, ఏదైనా నేనే. స్నానంకి వెళ్ళాలి. ఎల్లు మరి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి. మేమిద్దరం
సేమ్ పించ్. మా ఇద్దరికి తలకాయలు ఒకటే, మెడకాయలు ఒకటే, ఒకటే. అంటే ఏంటిది? గుండెకాయ ఒకటేనే. కాలేజ్ లో ఉన్నప్పుడు ఫ్రెషర్స్ డే అప్పుడు నేను లేడీ గెటప్ వేస్తే వెదవ నా చుట్టూ కుక్కలా తిరిగాడు తెలుసా. అక్కడ రెక్కాడు, ఇక్కడ రెక్కాడు, ఇక్కడ కొరికాడు. సరేరా అవన్నీ ఎందుకు, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఒక్క 2 నిమిషాలు కూర్చో. వీడు ఇంత క్లోజ్ గా ఉంటుంటే మా ఆయనతో చూడలేకపోతున్నా. వెళ్ళి కాఫీ. కాఫీయా? యా. ఏంటి ఇంత చండాలంగా ఉంది కాఫీ? వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? వంకాయ పులుసురా. మా ఆయన నన్ను మాత్రమే ప్రేమించాలనుకోవడం తప్ప అండి? అలాంటిది నీతో ఎందుకు క్లోజ్ గా ఉంటారా? అంటే నేను పెళ్ళాన్ని కాదా? నేను బెస్ట్ ఫ్రెండ్. ఏమైంది? మీరు లేని టైం చూసి వాడు నా బుగ్గకి వెళ్ళాడు. నేను ఎక్కడికి వెళ్ళాను? ఎవరో పిలుస్తున్నారు. ఇక్కడ ఏముంది? మష్రూమ్. నా ఎదుర్కొంటానే నా పిల్లం బుగ్గ గిల్లుతావా? మనం బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే అండర్వేర్ ఇద్దరు వేసుకునేవాళ్ళు. వాడి తరపు నేను సారీ చెప్తున్నా. ఫ్రెండ్షిప్ లో చేయొద్దండి. మీకు ఏదైనా సరే నేనే, అమ్మాయినా నేనే, నానైనా. నన్ను స్నానం చేసుకొని ఇస్తావా? హాయ్ సుధా. ఏయ్ భాస్కర్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. నిన్న నువ్వు ఇచ్చింది నీకు వాళ్ళు తిరిగి ఇచ్చేస్తా. నా చిన్నప్పుడు ఫ్రెండ్. తను మీకు నార్మల్ ఫ్రెండా, క్లోజ్ ఫ్రెండా? ఎంత క్లోజ్ అంటే వీడి చెడ్డి నా చెడ్డి ఒకటే, అంత క్లోజ్. రే సుధాకర్, ఆల్ ది బెస్ట్. అయిపోయింది, బతిగా అయిపోయింది. ఒక టీ తీసుకురా. ముఖము ఏంట్రా ఇది? భాస్కర్ భాస్కర్ లేదు, ఏం లేదు. ఇంకోసారి ఒక్కసారి నా మీద చేస్తే బాగోదు. ఏమండి? ఏమైంది? మీరు లేని టైం చూస్తున్నా కన్ను కొట్టాడండి. సుధాకర్ ఇంకొకసారి నా ఇంటి చుట్టుపక్కల అది అట్లా నీ భార్య అడుగురా నన్నంటే ఏంటి? అది నా బకెట్. ఇంకా జీవితంలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయండి. మీకు ఏదైనా అమ్మైనా నేనే, నానైనా నేనే, అన్ని నేనే. మొగ్గడు ఏంది ఏంది? మీరు చూడడానికి కొంచెం హీరోలో ఉన్నారు. ఏ నా సినిమాలు చూడలేదా? రిలీజ్ అయ్యాయా? అది మాత్రం అడక్కు. భాస్కర్ ఎదవేడి నువ్వెవరు? నేను ఆయన పెళ్ళని సార్. వాడి నీకు మొగుడైతే వాడికి నేను మొగుడిని. మీకెవరు మొగుడు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేటి? ఈ రోజు నువ్వు తింటున్నావంటే వాడు హ్యాపీగా ఉన్నాడంటే, ఈ చీర కట్టుకున్నావంటే ఎవడెత్తున్నాడు అనుకున్నావు. నేను చెప్పందే మీ ఇద్దరు అది కూడా ఉండదు. నైట్ నాకు ముద్దు పెట్టరా అంటే పెట్టలేడు. అంటే నువ్వే చెప్పావా పెట్టదని? నీ పని చెప్తారా? ఏదేదో చూపిస్తున్నాడండి. నేనేం చేయలేదు, అదే లాగేసింది. ఏం చేశాడు? చీర పట్టుకొని లాగాడు. మరి అదే లాగేసింది నాది. దేవుడి దైవాలు ఈ రోజు డైరీడు మర్చిపోలేదు వేసుకోండి. దేవుడా వాడు నా చీర లాగాడంటే నమ్ముతారా లేదా? ఆయనకి ఆడవాళ్ళు అంటే ఇష్టం ఉంటది. మా సార్ ఆయన నిన్ను చేసంటే నేను నమ్మను సార్. నా పిల్లం నువ్వు పని చేసినందుకు బాణసిద్ధమైన పిల్లలతో కొట్టిస్తావు సార్. నా జాబు ఎప్పుడో పీకిస్తాను జాబ్ వెళ్ళు. ఎందుకు ఇలా చేసావే? నీతో ఎవ్వరు మంచుకున్నా నాకు నచ్చదు. నీ ప్రేమంతా నాకే కావాలి, అందుకే ఇలా చేసా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. శకలక శంకర్ వెల్కమ్.
సో జడ్జెస్ దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు ఆడియన్స్ ఎలా అనిపించింది ఈ స్కిట్? సో చాలా ఫన్ జనరేట్ చేశారు మీరు. వెరీ హిలేరియస్ అబౌట్ ఫైమా అండ్ శంకర్ గారు. చాలా లాంగ్ టైం తర్వాత మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నాము. సో వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ ఓవరాల్ గా వచ్చేసి ఫన్ బాగా జనరేట్ చేశారు. And now over to you judges for the expert comments. Khushbu ma'am. భాస్కర్ గారు నిజంగానే ఆ స్కిట్ చూస్తే మల్టీ స్టార్ కాస్ట్ సినిమా చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, అలాగా ఉంది. అండ్ శంకర్ గారు, సుధాకర్ గారు అందరూ మీ పర్ఫార్మెన్స్, ఫహిమా అదరగొట్టారు. ఆల్ వెరీ నైస్, హిలేరియస్. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు బాగుంది. టీమ్ ఇండియాలో ఉన్నారు, ఇంతమంది మల్టీ స్టార్ స్కిట్, వీళ్ళందరికీ వేషాలు ఇవ్వాలి, ఒక క్యారెక్టరైజేషన్ చేయాలంటే చాలా కష్టం. ఫైమా అద్భుతంగా చేసావు. శంకర్ గారు రావటం బాగుంది. సుధాకర్ గారు అది ఏదో మోషన్స్ అవుతున్న మైకేల్ జాక్సన్ లా ఉంది. Thank you Krishna Bhagwan garu, and thank you so much to the entire team.